హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవానీ మోక్షి వ్లాగ్స్. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా అండి. పిల్లలు ఇంట్లో ఉంటే ప్రతి ఒక్కటి వాళ్ళు అడుగుతూనే ఉంటారు. సో నేనైతే డ్రై ఫ్రూట్స్ నుంచి చాక్లెట్ ఐస్ క్రీమ్ చేస్తాము అనుకుంటున్నాను. సో ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఇంకా ఓట్స్ అంతా వేసుకుంటున్నానండి. కోకో పౌడర్ 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది డ్రై ఫ్రూట్స్తో చేస్తున్నాను కదా అండి, చాలా హెల్త్కి కూడా మంచిది అండ్ మంచి న్యూట్రియంట్స్ ఉంటుంది కదా. సో నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని చేస్తున్నాను. ఇంకా మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అన్నీ ల్యూక్ వామ్గా ఉన్నాయి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 45 మినిట్స్ అలా నేనైతే మిల్క్లో నానబెట్టుకుంటున్నాను. 45 మినిట్స్ అయ్యాక అయితే నేను గ్రైండ్ చేసుకుంటున్నాను అండి. ఇలా స్మూత్గా రావాలి, టెక్స్చర్ అయితే స్మూత్గా ఉన్నది ఇప్పుడు. సో ఇంకొక కంటైనర్లో అయితే నేను స్టోరేజ్ చేసుకుంటున్నాను. ఫ్రీజర్లో ఒక 5 to 7 అవర్స్ అయితే ఉంచుకోవాలి. ఇంకా మీకు కావాలంటే మకానా వేసుకోవచ్చు అండ్ డార్క్ చాక్లెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే చాక్లెట్ సిరప్ వేసుకొని సర్వ్ చేస్తున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.